చేసిన తప్పులను సవరించుకుంటూ మీరు చేసిన అప్పులను కట్టుకుంటూ పరిపాలన గాడిన పెట్టాలనుకుంటున్నాము. ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు కేటాయించడం ద్వారా అదేవిధంగా ప్రతి మండల కేంద్రంలో ఒక మోడల్ హౌస్ కట్టడానికి అనుమతి ఇస్తున్నాం. ఎందుకంటే ఏ విధంగా కట్టుకోవచ్చు, ఒక మోడల్ హౌస్ ప్రతి మండల కేంద్రంలో కట్టే పేదలు వచ్చి ఆ మోడల్ హౌస్ను చూసుకున్నారనుకో, ఎందుకంటే వాళ్ళకి స్వేచ్ఛ ఇచ్చిన వాళ్ళు కట్టుకోవడానికి. అదే సందర్భంలో మండల కేంద్రంలో ఒక మోడల్ హౌస్ కడతాం, ఇందిరమ్మ మోడల్ హౌస్. దాన్ని చూడడం ద్వారా వాళ్ళు ఎట్లా ప్రతి ఇంచ్ ఎట్లా ఉపయోగించుకోవచ్చో, ప్రతి ఇంచ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎట్లా వినియోగించుకోవచ్చో, వాళ్ళ కిచెన్ కానీ, బెడ్రూమ్ కానీ, అటాచ్డ్ బాత్రూమ్ కానీ, హాల్ కానీ ఏ రకంగా మెటిక్యులస్గా డిజైన్ చేయించవచ్చో, మంచి సాంకేతిక నైపుణ్యం ఉన్న ఆర్కిటెక్ట్స్తో కొన్ని డిజైన్ చేసినాం. ఇక్కడ డిజైన్స్ కూడా మేము ముందర డిస్ప్లే చేసినాం. వాటిని చూసుకోవడం ఇట్లనే కట్టాలనే నిబంధన లేదు, కానీ ఎట్లా కట్టుకుంటే బాగుంటుందో కూడా ఒక మోడల్ హౌస్ ప్రతి మండల కేంద్రంలో నిర్మించాలని నిర్ణయం తీసుకున్నాం. నిరుపేదలకు ఎవరైనా మండల కేంద్రానికి వచ్చినప్పుడు ఆ మోడల్ హౌస్ను చూసుకొని పోయే విధంగా ఏర్పాటు చేస్తాం. ఇది ఒక మంచి కార్యక్రమం. మిడ్మానేరు ప్రాంతానికి కేసీఆర్ గారు అల్లుడు సిరిసిల్ల రాజన్న వేములవాడ పోయినప్పుడు మాట ఇచ్చిండు, మీ ముప్పు గ్రామాల అల్లుడే ముఖ్యమంత్రి అయ్యాడు, మీకు ఇస్తున్నాం ఇండ్లు అని. ఇవ్వలే, కానీ నేను ఇచ్చిన 5,000 ఇండ్లు మన పోయి. అంటే వారు చెయ్యలేని విషయాలను మేము పరిష్కరిస్తున్నాము. మేమేం గొప్పగా కూడా చెప్పుకుంటలేము, బాధ్యత అనుకుంటున్నాం. గొప్పల కోసం చెప్పడం లేదు. బాధ్యతను మేము ఏ విధంగా నిర్వహిస్తున్నామో మీకు అందరికీ వివరిస్తున్నాము. మా బాధ్యతను మమ్మల్ని నెరవేర్చనియండి. మొదటి సంవత్సరం ఉత్సవాలలో మీరు పాల్గొనండి. వారికి ఈ వేదిక మీద నుంచి పొన్నం ప్రభాకర్ గారికి సూచన చేస్తున్న ప్రోటోకాల్ ఆఫీసర్స్ కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు సమయం తీసుకొని ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి, ప్రత్యేకంగా పొన్నం ప్రభాకర్ గారే ప్రోటోకాల్ ఇన్ఛార్జ్ కింద మినిస్టర్గా వారు వెళ్ళి వారికి ప్రత్యేకంగా ఆహ్వాన లేఖలు అందించి ఈ కార్యక్రమంలో పాల్గొని, ఎందుకంటే ఈ పండుగ అందరి పండుగ, ఇది ఒక కాంగ్రెస్ పార్టీదో ఇంకోరిదో కాదు. ఈ ప్రభుత్వం అందరిది, ఈ సంక్షేమం అందరిది, ఈ రాష్ట్ర అభివృద్ధి అందరిది. ఇందులో అందరూ భాగస్వాములు కావాలి, అందరినీ భాగస్వాములు కావాలని నేను పిలుస్తున్న 7, 8, 9 తారీఖుల్లో ఈ సచివాలయ ప్రాంగణం, నెక్లెస్ రోడ్డు, బుద్ధ పూర్ణిమ ప్రాంతం, ఇదంతా కూడా కంప్లీట్గా తెలంగాణ సంబరాలు జరుగుతాయి. 3 రోజులు సాయంత్రం పూట ఒక కార్నివాల్, ఒక అద్భుతమైన పండుగ వాతావరణాన్ని ఇక్కడ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి నేతృత్వంలో తెలంగాణ కవులు, కళాకారులు, తెలంగాణ సంస్కృతి, తెలంగాణ పిండి వంటలు, మహిళా సంఘాల గ్రూపులు, ఇవన్నీ కూడా ఈ ప్రాంతానికి ప్రతిరోజు సాయంత్రము ఒక మంచి వాతావరణం. ఒక వనభోజనాలకు వెళ్ళినప్పుడు మనం ఎట్లాంటి వాతావరణం ఉంటుందో, ఒక బోనాల పండుగ, బతుకమ్మ పండుగ చేసుకున్నప్పుడు ఎట్లుంటుందో, దసరా పండుగకు జమ్మికి వెళ్తే ఏ విధంగా మన అందరం కలుసుకుంటామో అట్లాంటి వాతావరణం హైదరాబాదు నగరం నడిబొడ్డున సచివాలయం ముందల నెక్లెస్ రోడ్లో 7, 8, 9 అద్భుతమైన సాంస్కృతిక సాంప్రదాయబద్ధమైన కార్యక్రమాలు సాయంత్రం పూట ఉంటాయి. అందరూ ఆహ్వానితులే. తెలంగాణ వాళ్ళే కాదు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల వాళ్ళు కూడా మన సంస్కృతిని, సాంప్రదాయాలను, మన పిండి వంటల రుచులను చూడడానికి ఇక్కడికి రావచ్చు. ఒక గణేష్ నిమజ్జనం జరిగినప్పుడు ఇక్కడ ఎట్లాంటి వాతావరణం